నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడై ఉండువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. మనందరము కూడా కళ్ళు మూసుకొని మన హృదయ లోతుల్లో నుండి అందరము కూడా దేవుని వైపు మాత్రమే చూద్దాం. అందరము దావీదు దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలి అనుకున్నప్పుడు సొలొమోను ద్వారా దేవుడు ఆ మందిరాన్ని నిర్మించారు. బబులోను చెరకు కొనుపోబడి 70 సంవత్సరముల తరువాత మరలా నెహెమియా ద్వారా వారిని విమోచించాడు. ప్రభువా, ఏ రోజు రాజైన హేరోదు దినములలో ఆ దేవాలయము మరల నూతనంగా కట్టబడింది. ఆ యొక్క దేవాలయము మరల నూతన పరచబడింది. ప్రభు అది మరలా కట్టబడింది. ప్రభు అందు నిమిత్తము నేను స్థుతిస్తున్నాం. ముందున ఆలయத்தை காட்டிலும் మునుపున్న ఆలయము కంటెను మహిమకరమైన ఆలయములో ఎవరైతే ఆ దేవాలయములోకి వచ్చి నేను వారి వారు ఆలకించి వారికి జవాబిస్తానని చెప్పారు. ఆ వాగ్దానమును ఆ వాక్యమును ఈ మందిరముపై ఉంచి మేము ప్రార్థిస్తూ ప్రభు ప్రారంభము నుండి ముగింపు వరకు ప్రతి ఆరాధనయు ప్రతి వాక్య పఠనములో ప్రతి ఒక్క స్తుతి ఆరాధనలోను ప్రతి వాక్య ప్రకటనలోను ప్రభు దేవ నీవు మాత్రమే ఉండాలి. ఆరాధన యొక్క ప్రారంభము నుండి ముగింపు వరకు నీ చేతులకు అప్పగిస్తున్నాము. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మందిరమే తండ్రి కుమారుని పరిశుద్ధాత్మకు నామంలో ప్రతిష్ఠిస్తున్నాం. ఇది మొదలుకొని ఆయన రాకడ వరకు 23వ కీర్తనలో రాయబడిన వాక్య ప్రకారం ఇక్కడ ప్రవేశించిన ప్రజలందరూ కూడా వారి భక్తి దినాలన్నింటిలో కృపాక్షేమమును వెంట వస్తారు. చిరకాలం వారి యెహోవా మందిరంలో నివసించినట్టు దేవుడు దయచేయను గాక. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామములో ఈ
விசுவாசிக்கிறேன்? ఎంతమంది నమ్ముతున్నారు? ஒண்ணு சொல்லட்டுமா? ఒక విషయం చెప్పనా? சகரியாவே, జకర్యా, உலகம் உன்னை ஏற்றுக்கொள்ளல. ఈ లోకము నిన్ను అంగీకరించకపోవచ్చు. ஐயா, ஆரோனை யாருமே ஏற்றுக்கொள்ளல. అయ్యా ఆ రోజు ఎవరు ఆహారాన్ని ఎవరు అంగీకరించరా? ஐயா, மோசே திக்குவாயு மங்கனாவும் இருந்தாருன்னு சொல்லி யாரும் ஏத்துக்கல. మోషే నత్తివాడు అని ఎవరు కూడా మోషేని నాయకునిగా అంగీకరించలేదు. ஊழியத்துல யாரு அவமானப்படுத்துறாங்களோ, ఓ లోకములో ఎవరైతే అవమానపరుస్తున్నారో, எந்த இடத்துல வெட்கப்படுறியோ, ఏ స్థలములో మీరు సిగ్గుపడుతున్నారో, எந்த இடத்துல அசிங்கப்படுறீங்க, ఎక్కడైతే అవమానపరచబడ్డారో, கேவலப்படுறீங்க, ఎక్కడైతే సిగ్గుపరచబడ్డారో, கர்த்தர் அதே இடத்துல అదే స్థలం ఉంటుంది. జనుల ఎదుటనే మిమ్మును హెచ్చించి మరి కత్తిగల పోల ఈ రోజు మొదలుకొని గొలివి మన కత్తిగల పోల గొలివి మన విశ్వాసిக்கிறேன். ఎంతమంది నమ్ముతున్నారు? இந்த உலகம் ஏத்துக்கலப்பா, అయ్యా లోకము నన్ను అంగీకరించలేదు. இதெல்லாம் நான் ஐக்கிய சொன்னாரு. నాతో కూడా చాలా మంది ఇదే అన్నారు. இந்த உலகம் ஒரு காலத்துல உன ஊழியக்காரனை கூட நினைக்கிறேன். ప్రభు నాతో ఈ మాట చెప్పారు. ఒకనొక సమయంలో ఈ లోకము మేము దైవజనుడిగా అంగీకరించలేదు. சகரியாவை அவமானப்படுத்துறாங்க, జకర్యాను అవమానపరిచారు. சகரியாவை வெட்கப்படுத்துறாங்க, జకర్యాను సిగ్గుపరిచారు. சகரியாவை கேவலப்படுத்துறாங்க, జకర్యాను హేళనగా మాట్లాడారు. சகரியாவை தகுதி இல்லைன்னு சொல்றாங்க. జకర్యా నువ్వు అర్హుడివి కాదు అని చెప్పారు. ஆண்டவர் சொன்னாரு, అది నా ప్రభు చెప్పారు. அப்ப அபிஷேகம் மாறுங்க. తండ్రి గారి దగ్గర అభిషేకాలు இந்த சபை இல்ல, ఈ సంఘం ఒక్కటే కాదు, என்னுடைய ஆவிக்குரிய தகப்பு கூட நின்று நான் ஜெபிக்கிறேன். నా ఆత్మీయ తండ్రితో నేను నిలబడి ప్రార్థిస్తున్నాను. இதே தகப்பு போல ఈ యొక్క ఆత్మీయ తండ్రిని ஆயிரம் சபைகளை பிரான்ச் சபைகளை ஆரம்பிச்சு ఏ విధంగా అయితే ఆయన కొన్ని 100,000 బ్రాంచ్ సంఘాలు ప్రారంభించారు. அநேக சபைகளை అనేక సంఘములను நான் சொல்லுவேன், நீ நம்புவியா நம்ப மாட்டேன்னு నేను ఒక நினைக்கிறேன். మాట చెప్తాను, నీవు నమ్ముతావో లేదో నాకు తెలియదు. நீ நம்புவியா நம்ப மாட்டேன்னு నీవు நினைக்கிறேன். నమ్ముతావో లేదో నాకు తెలియదు. நீ நம்பினாலும் சரி நம்பாட்டி నీవు నమ్మినా నమ్మకపోయినా సరే, கொஞ்ச நாளைக்கு தான் இது மெயின் சர்ச். కొన్ని రోజులకు మాత్రమే ఇది మెయిన్ చర్చ్. கர்த்தர் இதை விட ஒரு பெரிய சர்ச், ఇది బ్రాంచ్ చర్చ్ గా கர்த்தர் நாமத்தினால சொல்றேன். దేవుని నామమును బట్టి నేను ప్రవక్తను. நான் அடுத்த முறை ஜீவனோட இருக்கிறதா இல்லையான்னு எனக்கு தெரியாது. నేను తరువాత ప్రాణాలతో ఉంటానో నాకైతే తెలియదు. அந்நிய கண்கள் அல்ல, అన్య కన్నులకు మాత్రమే కాదు, கண்களே మీ కన్నుల ఎదుట இத பிள்ளைகள்கிட்ட கொடுத்துட்டு ఈ యొక్క బిడ్డలకు ఈ బిడ్డకు ఈ యొక్క సంఘాన్ని ఇచ్చి மெயின் சபைய మెయిన్ సంఘాన్ని நீங்க ஆரம்பிச்சு మీరు ప్రారంభించారు. பிரின்சிபல் ஃபாதரை போல మీ ఆత్మీయ తండ్రి గారు వలె அநேக பிரான்ச்களை ஆரம்பிச்சு అనేక శాఖ సంఘములకు అనేకులను సిద్ధపరిచి మీరు అంగీకరించకపోయినా మీరేం చేయాలి నాకు తెలియదు. ஆண்டவர் சொன்ன வார்த்தை కానీ ప్రభు నాతో చెప్పిన మాట, சீட்டு மேல போட்டுங்க. ఆ చీటి మీ పేరు మీద పడింది. நீ பலி செலுத்தும் போது, నీవు బలి అర్పించినప్పుడు, நீ தூபம் காட்டும் போது, మీరు ధూపము వేసినప్పుడు ஜெபம் మీ ప్రార్థన பரலோகத்தை பிளந்துட்டு పరలోకమును తెరచుకొని దేవుని సన్నిధిలోకి నమ్ముచున్నారా? నమ్ముచున్నారా? మనస్ఫూర్తిగా నేను తండ్రి గారు మా హృదయ లోతుల్లో నుండి டைம் இன்னும் நிறைய வார்த்தைகளை ஆண்டவர் என்கிட்ட பேசினாரு. అనేకమైన మాటలు ప్రభు నాతో చెప్పారు. அநேக காரியங்களை எங்கள்கிட்ட சொன்னாரு. అనేక విషయాలను ప్రభు నాతో చెప్పారు. ஈவினிங் என்ன சொல்றேன், అయితే సాయంకాలపు ఆరాధనలో వాటి గురించి మీతో మాట్లాడతాను. நான் இந்த சபையை வந்திருக்க ஒவ்வொரு உடனூரில் இல்லைங்க. అదే విధంగా జత పనివారు దేవుని సేవ చేస్తున్న వారందరూ కూడా ఒకసారి లేచి నిలబడి சபைக்கு விதைச்சவங்களே இல்லை. అలాగే ఈ సంఘము ఈ మందిర నిర్మాణము కొరకు ఎవరైతే వెదజల్లారో వారందరూ కూడా లేచి నిలబడండి. இந்த பில்டிங் கட்ட நான் விதைச்சேன். ఈ మందిర నిర్మాణము కొరకు నేను నా ధనాన్ని విత్తాను అన్నవారు లేచి నిలబడండి. நீ விதைக்கிறதாலும் பரவாயில்ல, நான் ఒకవేళ మీరు విత్తకపోయినా పర్వాలేదు, நான் ஜெபம் பண்ண பிரதர், నేను ప్రార్థన చేశానండి అన్నవారు நான் ஆசீர்வதிச்சேன். నేను ఈ సంఘం కోసం ఆశీర్వదించాను. அவெல்லாம் என்று అందరూ లేచి నిలబడండి. நீ ஜெபிச்ச பிள்ளை, మీరు ప్రార్థించినట్లయితే
లేవండి. ఆశీర్వదించబడాలి. ఆశీర్వదించిన బిడ్డలు లేవండి. అందరూ వేరే తిరిగి అందరూ లేచి నిలబడండి. అందరూ నామమును సొంతం. దేవుని నామమును బట్టి చెప్తున్నారు. అందరూ వేరే విశ్వాసిக்கிறேன். ఎంతమంది నమ్ముచున్నారు? అందరూ వేరే విశ్వాసిக்கிறேன். ఎంతమంది నమ్ముచున్నారు? నాను బ్లెస్ பண்றோம். మేము ఆశీర్వదిస్తున్నాం. నాన్న అప్పావు சேர்ந்து నేను తండ్రి గారు కలిసి இந்த சபைக்கு இந்த சபைக்கு நீ ரட்சகர்கள் ఈ మందిర నిర్మాణం కొరకు విత్తిన వారు அவங்களுக்கு ஜெபிக்க போகிறோம். వారందరి కొరకు ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం. బ్రదర్, నేను మందిర నిర్మాణం కొరకు ఏమీ ఇవ్వలేదండి. అయినా పర్వాలేదండి. ప్రభైన యేసుక్రీస్తులో మీ అందరికీ నా కృతజ్ఞతలు. మీతో కూడా కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను మీతో కూడా మరి హనుమాన్ గారితో, వారి చేరుకులతో, వారి సంఘంతో మరి మీ మధ్యకు దేవుడు నడిపించాడు. మరి కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. యెషయా గ్రంథం నుంచి 44వ అధ్యాయం 3వ వచనం చదువుతాను. ముందు యెషయా 44:3. చదువుతాను, నేనే చదువుకున్నాను. నేను దప్పిగల వాడి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జమును కుమ్మరించదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. చిన్న ప్రార్థన. పరిశుద్ధైన మా తండ్రి, మీ మహాకణికను బట్టి, కృపను బట్టి ఉపాసనకు వస్తున్నాం. నేను దప్పిగల వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జమును కుమ్మరించదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను అనే మాట మేము చదువుకున్నాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనంలో మరి మేము దాహం దేని కొరకు కలిగి ఉండాలి. ప్రవాహ జలములు అంటే అర్థమేంటి? ఎండిన భూమి అంటే అర్థమేంటి? నీ సంతతి అంటే అర్థమేంటి? నా ఆత్మ అంటే అర్థమేంటి? నీకు పుట్టిన వారు అంటే అర్థమేంటి? ఇవన్నీ మేము మీ సముఖంలో నేర్చుకునవలసి, తెలుసుకునవలసిన వారంగా ఉన్నాం. నీ కృప చేత మమ్మల్ని ఆశీర్వదించాం, దీవించాం. యేసునామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఇప్పుడు నేను దప్పిగల వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జమును కుమ్మరించదంటాడు. దప్పిగల వాడి మీద అంటే దాహం. మనకు చూడండి, ఒక్కొక్క వయసులో ఒక రకమైన దాహం ఉంటుంది. కొంతమందికి చదువుకోవాలనే దాహం ఉంటుంది, కొంతమందికి తిరగాలనే దాహం ఉంటుంది, కొంతమందికి పని చేసుకోవాలనే దాహం ఉంటుంది, కొంతమందికి పెళ్లి చేసుకోవాలనే దాహం ఉంటుంది, కొంతమందికి పిల్లలు కలవాలనే దాహం ఉంటుంది. ఎప్పుడో ఒక దాహం ఉంటుంది మనం. అయితే మనం దేని కొరకు దాహం కొని ఉండాలి, దేని కొరకు దాహం కొని ఉండకూడదు అనేది మనకు అవగాహన లేక మనం కష్టాల్లోనే పుడుతున్నాం, కష్టాల్లోనే పెరుగుతున్నాం, కష్టాల్లోనే నడుస్తున్నాం, కష్టాల్లోనే చచ్చిపోతున్నాం. పాపంలోనే పుడుతున్నాం, పాపంలోనే పెరుగుతున్నాం, పాపంలో నడుస్తున్నాం, పాపంలోనే చచ్చిపోతున్నాం. దావీదు భక్తుడు 13వ కీర్తనలో 4వ వచనంలో ఇలా అంటాడు, నేను మరణ నిద్ర నందకుండాను వాని గెలిచితనని నా శత్రువు చెప్పుకొనకుండాను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు అలసింపకుండాను. చూసింది అక్కడ ఏమంటాడు? మరణ నిద్ర వేరు, జీవపు నిద్ర వేరు. నిద్రలో 2 రకాలు. చచ్చిపోయి అంటున్నారా, లేవకుండా ఇక మళ్ళీ లేవకుండా ఉండేదాన్ని మరణ నిద్ర అంటారు. చనిపోయి తిరిగి లేచేదాన్ని జీవపు నిద్ర అంటారు. ఇప్పుడు ఎవరైనా మనం
మరణ నిద్ర. అందుకొరకు ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రికల 5వ అధ్యాయంలో 15వ వచనంలో చదవండి, ఏం రాసిందో. 14వ వచనం చదవండి. అందుచేత నిద్రించుతున్న నీవు చూసిన ఏమని రాసిందో, ఇక్కడ చూసిన ఏం రాసిందో, మృతులలో నుండి లేమ్మంటున్నాడు. 2 రకాల మరణాలు ఉన్నాయి చెప్తున్నా కదా. నిద్రించుతున్న నీవు, ఎవరైనా పాపంలో ఉంటే బాగా జాగ్రత్తగా వినండి. మీరు ఎవరైనా పాపంలో ఉంటే మీరు చనిపోయిన వారితో సమానమే. ఎవరైనా పాప జీవితంలో నడిచేవారు ఎవరైనా ఉంటే వారు చనిపోయిన వారితో సమానం. అందుకొరకే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చడం రాసినది. కనుక మనం నశించిపోయిన స్థితిలో ఉన్నాం. నశించిపోయిన మనిషి ద్వారా ఏమీ కాదు, అంటే అతను ఏమీ చేయలేడు. అలాగే మనం భూమి మీద బతుకున్నామని అనుకుంటున్నాం. ఏమి సాధించకుండానే చనిపోయిన లేరా? అసలు మానవుడు ఎవ్వరు కూడా ఏమి సాధించకుండానే చనిపోతున్నారు. ఒకవేళ ఎవరైనా సాధిస్తున్నారు అదో ఏదో అంటే ఆ యేసుదేవుని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే సాధిస్తున్నారు. అందుకొరకే నేను గట్టిగల వాడి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలం. అంటే అర్థం ఏంటిది? దాహం తీరుస్తాను అని అర్థం. గట్టిగల వాడి మీద నీళ్లను అంటే దాహం తీరుస్తాను అని అర్థం. అందుకొరకు యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 1వ వచనంలో, గట్టి కొనిన వారులారా నీళ్ళ ఎద్దుకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొన్ని భోజనము చేయుడి, రండి. రూకలు లేకపోయినను ఏమీ లేకే ద్రాక్షరసమును పాలను కొనుడి. చూసిన దట్టి కొన వాళ్ళారా నీళ్ళ దగ్గర రండి. మనకు ఎప్పుడైనా దాహం అయితే మనం ఎలాగో కొండల దగ్గరికి నీళ్ళ దగ్గరికి వెళతామో అదేమో శరీర సంబంధమైన దాహం, ఇదేమో ఆత్మ సంబంధమైన దాహం. మనిషికి శరీర సంబంధం ఎన్ని సాధించినా కూడా మనిషికి తృప్తి ఉండదు. అదే ఆత్మ సంబంధమైన జ్ఞానం గల వారికి ఏది లేకపోయినా తృప్తి ఉంటుంది. నేను 36 సంవత్సరాల వయసులో దేవుని దగ్గరికి వచ్చాను. 36 సంవత్సరాల వయసులో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ 36 సంవత్సరాలు ఈ లోకంలో ఏదో సాధించాలి, ఏదో సాధించాలి, ఏదో సాధించాలి అని తపనతోటి పరిగెత్తి 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 దుక్కి నీటి వాగుల వరకు ఆశపడినట్టు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది అంటాడు. దేవుడు ఎవరో తెలియక దుక్కి నీటి వాగుల కొరకు ఆశపడి ఎండమావులే నీటి వాగులు అనుకొని ప్రాణాన్ని కోల్పోతాయి. ఎండమావులే నీటి వాగులు అనుకొని ప్రాణాన్ని కోల్పోతాయి. పరిగెత్తి 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 ఈ లోకంలో మానవుడు కూడా అంతే. ఏదో సాధించాలి సాధించాలి సాధించాలని పరిగెత్తి 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 ప్రాణాలను కోల్పోతున్నాడు. అందుకొరకే నేను దప్పిగల వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించదను. చూస్తున్నాం మన మీద. అంటే అప్పుడు ఏం జరుగుతుంది? దాహం. ఇప్పుడు చూడండి, బాగా ధూపైపోయింది, ఇంతలో పెద్ద వర్షం వచ్చింది, మొత్తం తడిసిపోయాను. ధూప కాదు కదా, తెలుసా మీకు? తడిసిపోయినాక దాహం కాదు, దాహం వేరిపోతుంది. దాహం మొత్తం శరీరం అంతా తడిసిపోయినాక దాహం కాదు. దప్పిగల వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును. వ్యవసాయదారుడు వ్యవసాయం చేయాలంటే ఒకే వాన పడితే ఒక్క వానికి ఎవరు కూడా విత్తనాలు వేయరు, దున్నెంబటే వేయరు. ఎందుకో తెలుసా? భూమి దుక్కి దున్నిన తర్వాత ఒక 3-4 సార్లు వరదలు వారాలి ఆ భూమి మీద, ఆ ఎండిన భూమి మీద. దున్నినాక మళ్ళొకసారి వాన పడాలి, మళ్ళీ రెండోసారి దున్నాక మళ్ళొకసారి వాన పడాలి.
మళ్ళసారి దున్నినాక మళ్ళా వాన పడాలి. అట్లా 2-3 సార్లు పెద్ద వర్షం లేదా కరెంటు బావులు ఉంటే నీళ్ళతోటి మొత్తం తడుపుతారు. అదన్నా చేయాలి. ఎండిన భూమి మీద పంటలు పండించాలంటే ప్రవాహ జలములు కుమ్మరింపబడాలి. అలాగే నీ దాహం నా దాహం తీరాలంటే వర్షం పడాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలు. బాగినండి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి బాగినండి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అవి చిగుర్చి వద్దినట్టు చేయను. అలాగే నా నోట నుండి వచనమును ఉండును. నీకు ఏ దాహంతో దేవుని దగ్గరకు వచ్చావో నేను ఇంతకుముందు చెప్పాను కదా, చదవాలనే దాహం, తిరగాలనే దాహం, పెళ్ళైన దాహం, ఇంకేదైనా సరే దేవుడు నేను ఎన్నుకున్నాడో ఆధ్యాత్మికంగా మీ యొక్క బాధలు కష్టాలన్నీ పోవాలనుకుంటే జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, దాహం తీరాలంటే ఆకాశం నుంచి వర్షమును హిమమును అక్కడి నుండి బయలుదేరి భూమి మీదకి వచ్చి మన ఎమ్మటే పైకి వెళ్ళదు. అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించడానికి ఆహారమును సిద్ధపరిచినట్లు చేయను. అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండను. నా దగ్గరికి వేస్ట్ గా రాదు. మన భూమిని తడపకుండా నా దగ్గరికి రాదు. దేవుని దగ్గర నుంచి నీకు స్వరం వినపడితే నీ జీవితం మారిపోయినట్టే. దేవుని దగ్గర నుంచి నీకు దర్శనం వస్తే నీ జీవితం మారిపోయినట్టు. పెద్ద మలుపది. చూడండి, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఒక దర్శనం వచ్చింది. మొత్తం జీవితమే ఒక పెద్ద టర్మ్, పెద్ద మలుపు తిరిగిపోయింది. మామూలు మలుపు తిరగలే. పేతురుని దేవుడు దర్శించుడు, ఆయన జీవితం మలుపు తిరిగిపోయింది. అబ్రహామును దేవుడు దర్శించుడు, ఆయన జీవితమే మలుపు తిరిగిపోయింది. అప్పటి వరకు వాళ్ళు ఎండిన భూమే. అప్పటి వరకు దేవుని దయ లేదు వారి మీద. అప్పటి వరకు దేవుని ప్రణాళికలకు రాలేదు వారికి. తల్లిదండ్రులు పుట్టినప్పుడు ప్రణాళిక ప్రకారం పెట్టారు. కానీ వారు ఇష్టం వచ్చి నడవటానికి మోషే భక్తునికి 80 సంవత్సరాలు టైం ఇచ్చిండు. అబ్రహాముకు 75 సంవత్సరాలు సమయం ఇచ్చిండు. నాకు 36 సంవత్సరాల సమయం ఇచ్చిండు. అపోస్తలులకు దాదాపు 40 సంవత్సరాల 30-40 సంవత్సరాల వయసులో ఉంటారు వాళ్ళందరూ. వాళ్ళకంత టైం ఇచ్చిండు. పౌరు భక్తులకు 40 సంవత్సరాల సమయం ఇచ్చిండు. ఇష్టం వచ్చిన తిరగడానికి, ఇష్టం వచ్చిన తిరగచ్చు. అయితే ఆ తర్వాత మనుషుడు ఏది ఉత్తమనికి తెలియజేయబడినది, న్యాయముగా నడుచుకుంటాయో, కనికరమును ప్రేమించడం, దీన మనసు కలిగిన దేవుడితో ప్రవర్తించడం, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. మిగతా గ్రంథం 6-8 వచనం. మనుషుడు ఏది ఉత్తమం చూసిన ఉత్తమం అనేది పౌరు భక్తునికి తెలియజేశాడు, అబ్రహాముకు తెలియజేశాడు, అలాగే పేతురుకు తెలియజేశాడు, అందరికీ మనప్పుడు తెలియజేశాడు. మనలో ప్రతి ఒక్కరు కూడా ఉత్తమం అనేది అని తెలియజేశాడు. ఏంటిది? న్యాయంగా నడుచుకుంటాయో, ఏంటిది? కనికరమును ప్రేమించడం, ఏంటిది? దీన మనసు కలిగి దేవుని ఎదుట. ఇంతే, ఈ మూడే జీవితం గొప్ప మలుపు తిరిగిపోతుంది. అప్పుడు ఎలా ఉంటుందంటే ఎండిన భూమి మీద ప్రవాహ జలను కుమ్మరించినట్టు ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుందంటే దాహం గల వాని మీద నీళ్లు కుమ్మరించినట్టు ఉంటుంది. కనుక దయచేసి దేవుడు మిమ్మల్ని ఎందుకు కూడా మీరు ముందు గ్రహించండి. ఎందుకు పిలుస్తున్నాడో మీరు కొద్దిగా ఆలోచించండి. దేవుడు నీ మీద, నీ పిల్లల మీద తన ఆత్మను కుమ్మరించి, నీ సంతతి మీద ఆయన ఆత్మను కుమ్మరించి నీకు పుట్టిన వారిని ఆశీర్వదించడానికి పిలిచాడు. ఇప్పుడు నా జీవితంలో ఆశీర్వాదం లేదు, నన్ను దేవుడు దర్శించాడు, సగం జీవితం అయిపోయినది. నాకు పుట్టిన వాళ్ళు అంటే అర్థమైంది, ఇవాళ ముందు నుంచే పుట్టిన అంటే వాళ్ళు బాల్య దశలో నుంచే ఆశీర్వాదం. పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా తన యందు భయభక్తులు ఉన్నవారిని
ఆశీర్వదించును. నాలాగా 36 సంవత్సరాలు వచ్చినాక, నాలాగా 4 సంవత్సరాలు దేవుని దగ్గర నేర్చుకున్నాక కాదు, బాల్య దశలో నుండే 115వ కీర్తన 13వ వచనంలో చెప్తున్నది, పిన్నలనేమి పెద్దలనేమి యెహోవా తనయందు భయభక్తులు గలవారిని ఆశీర్వదించు. మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు భయభక్తులు నేర్పించాలి. వాళ్ళకు చిన్నప్పటి నుంచి ఆశీర్వదిస్తారు. నేను ఒక పాప, నాకు తెలిసిన ఒక కుటుంబం, క్రైస్తవ కుటుంబంలో 4వ తరగతి 5వ తరగతి నుంచే నాకు వాక్యం అందిస్తారు. ఏ క్లాసు అన్నాడు ఫెయిల్ కాలే. ఎంసెట్ ఎగ్జామ్ లో 500 ర్యాంక్ వచ్చింది. గవర్నమెంట్ వారు ఆమెకు గవర్నమెంట్ వారు చదివించారు. జాగ్రత్తగా వినండి, దేవుని కృప నీ మీద నా మీద ఉన్నది. మనకైతే దేవుడే. ఏం చింతపడద్దు, ఏం బాధపడద్దు. నీకున్న దుర్దినాల గురించి, నీకున్న క్లిష్ట పరిస్థితులను బట్టి, నీకున్న పేదరికాన్ని బట్టి, నీకున్న శత్రువుని బట్టి, విరోధులను బట్టి, పగవారిని బట్టి, నీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి అసలు మనం భయపడనక్కరలేదు. అర్థం కావట్లేదు, దేవుడు అర్థం కావట్లేదు చాలా మందికి. నాకైతే కొన్ని లక్షలు అప్పయింది. నాకు ఎంత అదృష్టమైందో అప్పు అవటం, నేను అప్పుల పాలవటం. ఒకవేళ నేను అప్పుల పాలు కాకపోతే నాకు వేసేటప్పుడు దొరకవు. నేను హైదరాబాద్లో 1979 నుంచి 85 వరకు ఉన్నా. అప్పుడు మియాపూర్ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు అప్పుడే కడుతున్నారు. ఇక్కడ ఎవరు ఉంటుంది ఊరు బయట అనుకున్నాను. నేను అక్కడ కోళ్ళ ఫారం పెడదామని మియాపూర్లో ఎకరం భూమి ఎంత అని అడిగిన. 5,000 ఎకరం 5,000. 2 ఎకరాలు మాట్లాడినా కూడా రైతు దగ్గర పెట్టి మళ్ళా కోళ్ళని పెడితే రోజు వాటికి బస్తాల కొద్ది దానా పెట్టాలి. దానాకు మళ్ళీ పైసలు, అది బాగుండదని విరమించుకొని ఇంజనీరింగ్ వర్క్షాప్ పెట్టుకోం. వర్క్షాప్ అయితే జాబ్ వర్క్స్ ఉంటాయి. అంటే అప్పటికప్పుడు ఒక నట్టు తయారు చేసిస్తే బట్టి పైసలు ఇస్తాడు, ఒక బోర్డు చేసిస్తే బట్టి పైసలు ఇస్తారు. లేకపోతే కంపెనీలకు ఎయిర్ కూలర్, వాషింగ్ మిషన్, అది రిఫ్రిజిరేటర్ ఐటమ్స్, తర్వాత బోర్వెల్ ఐటమ్స్, తర్వాత శక్తిమాన్ క్యాబ్ అనే మిలిటరీ వెహికల్ ఉంటుంది. దానికి కొన్ని స్పేర్ పార్ట్స్ ఇట్లా తయారు చేసే నెలకు ప్రొడక్షన్ వర్క్ అన్నమాట. అవైతే ఒక నెలకు మనం ఎన్ని సప్లై చేస్తాం అంత ఎమ్మటి అమౌంట్ వస్తుంది. నెలకు వస్తుంది, 10 రోజులకు వస్తుంది, 20 రోజులకు వస్తుంది. అక్కడ కొనుక్కుంటా. ఒకవేళ నేను కనుక 5,000 పెట్టి ఎకరం చొప్పున 2 ఎకరాలు కొనుక్కున్నట్టయితే కొన్ని కోట్లు, 40-50 కోట్లు తెలుసా, అంత డబ్బు వచ్చేది అప్పుడే ఆ రోజుననే. ఆ డబ్బు ఉంటే ఇక దేవుడు దొరుకుతాడా? డబ్బన్నా దేవుడు అన్నా, రెండిట్లో ఎవరన్నా ఒక్కళ్ళు ఉంటారు. మనం ఇద్దరు ఉండరు. ఒకవేళ మనం దేవుడు నమ్ముకున్నాక కూడా ఇస్తాడు డబ్బు, కానీ డబ్బును వెతికితే ఇయ్యడు. నీతి న్యాయాలను వెతికితే ఇస్తాడు దేవుడు. దేవుడు నీ సంతతి మీద ఆత్మను కుమ్మరిస్తాను, నువ్వు దాహం కలిగి ఉండాలి. దేని కొరకు? నీతి కొరకు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నాడు రాస్తుంది. నీతి పాటించడం కొరకు దాహం కలిగి ఉండాలి. దేవుడు నమ్మినాక చాలా మంది ఆ పని చేయట్లేదు. అందుకొరకే వాళ్ళు ఏమి సంపాదించుకోలేకపోతున్నారు. దయచేసి అసలు చేయకండి. యెఫెన్యా గ్రంథం 3:17 అలాగే చెప్తున్నది. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను వెలబట్టి ఉన్నాడు, ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవించదు. నేను 35 సంవత్సరాలు ఇప్పటివరకు ఏ అపాయాలు జరగలే. నాకు ఆర్థిక సంబంధమైన అపాయాలు అసలే జరగదు, శరీర సంబంధమైన అపాయాలు అసలే జరగదు, మానసిక సంబంధమైన అపాయాలు ఏం జరగలే. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. యేసు ప్రభువుకు భూలోకమందు పరలోకమందు సర్వాధికారం ఇవ్వబడినది. A to Z అధికారం ఉన్నది ఆయనకు. అన్ని జనులు ఏలేవాడు ఆయనే.
ఆ సింహాసనం మీద వాళ్ళు కూర్చొని పెట్టేవాడు కూడా ఆయనే. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరిగి దాహం కలుగుంటామో నీతి న్యాయముల కొరకు తాను మీకు విధించిన శిక్షణ యెహోవా కొట్టివేసి ఉన్నాడు. నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు కొద్దిగా అర్థమైనప్పుడు నేను అడిగాను, నాకు ఈ 36 సంవత్సరాలు ఈ బాధలేంది, కష్టాలేంది, నష్టాలేంది, ఏడిపోయింది, దుఃఖమైంది, అసలు నాకు ఇవన్నీ కలగేసింది మా పాలుళ్ళు ఎవరన్నా, శత్రువులు ఎవరన్నా, విరోధులు ఎవరన్నా మంత్రాలు చేపించిందా, చేతబడి చేపించిందా, కాశ్మీర్ చేపించిందా, బాణమతి చేపించిందా, ఎవడన్నా ఇంట్లో కప్పని వాచి పెట్టిందా, ఎవడన్నా బొమ్మ చేసిందా, ఎవరన్నా మంత్రాలు చేసి ఎవరన్నా ఇంట్లో కలిగిందా, ఏంది నాకు గోస అని దేవునికి నాకు కనెక్షన్ అయినాక, దేవా నాకు ఈ బాధలన్నీ ఎవరు కలగేస్తున్నా చెప్పవా చెప్పితే వాళ్ళ మీద ఏం పగ ఉంచుకోను, చెప్పితే వాళ్ళ మీద కోపం ఉంచుకోను, చెప్పితే వాళ్ళ మీద పనులేం కోరుకోను. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా శిక్ష కొట్టివేయబడింది కాక. అయ్యా వారు అనుభవించినటువంటి దినముల కోదిగా ప్రభా, వారు పొందినటువంటి ప్రతి ఉన్నటువంటి దుఃఖంలోకి ప్రతిగా నాయన వారి జీవితంలో ప్రభా ఎందుకంటే ఏ శిక్ష విధి కూడా ఉండకున్నట్టుగా అది కొట్టివేయబడింది కాక ప్రభా. అయ్యా కృప చూపించండి నాయన. అయ్యా ఇదిగో తన మీ సేవకుల ద్వారా ఈ సంఘాన్ని మీరు బహుగా ఆశీర్వదిస్తారని ప్రభా సెలవిచ్చి కానీ పట్టుదలతో ప్రార్థన చేయమని ప్రభా హెచ్చరిస్తా ఉన్నారు కదా ప్రభా. ఎందుకంటే మరి ప్రార్థన జీవితాన్ని మీరు దయచేసి Thank you, Jesus. 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 Yes, I want to Jesus. Yes, I want to Jesus. Yes, I want to Jesus. Thank you, 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 Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. Hallelujah. ఆకాశ మండలం
చూడండి ఒకసారి. అందరు చేపట్లు కొట్టాలి. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఎంతమంది నమ్ముచున్నారు? నా వెరుమియా వరల బ్రదర్, నా సుమ్మా వరల. నేను ఊరికి నేను రాలేదండి. ఏసపాద ಕೊಂದು வந்திருக்கா. యేసయ్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ஏதோ ஒரு நாட்டுல பிறந்து ఏదో ఒక దేశంలో పుట్టి இன்னைக்கு ஆண்டவருடைய ஊழியத்தை செய்ய அப்பாவும் நாங்களும் இங்க வந்திருக்கணும். ఎక్కడో పుట్టి ఈ రోజు దేవుని పరిచర్య చేయడానికి తండ్రి గారు మేమందరము మీ ఇక్కడికి వచ్చాం. நீ இன்னைக்கு கொண்டு வந்த சாபத்தோட போகக்கூடாது. ఈ రోజు నువ్వు ఏ శాపముతో వచ్చావో ఆ శాపముతో మరల ఇక్కడ నుండి తిరిగి వెళ్ళకూడదు. கொண்டு வந்த பிசாசோட போகக்கூடாது. నువ్వు ఏ దయ్యముల చేత పీడింపబడుతూ ఇక్కడికి వచ్చావో ఆ దయ్యములతో అలాగే వెళ్ళిపోకూడదు. அந்த செங்கனையோட நீ போகக்கூடாது. ఆ చేతబడి శక్తులతో తిరిగి ఇక్కడ నుండి మీరు వెళ్ళకూడదు. ஆவியோட நீ போகக்கூடாது. ఆ మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్నారు అలాగనే మరల ఇక్కడ నుండి మీరు వెళ్ళకూడదు. இன்னைக்கு கர்த்தரை விடுதலையாக்கணும். ఈ రోజు ప్రభువు నన్ను నిశ్చయముగా విడుదల చేయాల్సింది. இன்னைக்கு தொடர்னா ప్రభువు ఈ రోజు నువ్వు తాకే రోజు. கர்த்தரை தொடர்னா ఈ రోజు ప్రభువు నిన్ను తాకే రోజు. கர்த்தரை விடுதலையாக்கறனா ప్రభువు నిన్ను విడుదల చేసే రోజు. கர்த்தரை இன்னைக்கு தொட்டுக்கொண்டிருக்கிறனா ప్రభువు నిన్ను తాకుతున్న రోజు. அந்த சரீரத்துக்குள்ள இருக்க முடியாது. నీ శరీరంలో ఆ దురాత్మ ఉండడానికి వీలు లేదు. அந்த சரீரத்துக்குள்ள இருக்க முடியாது. ఆ శరీరంలో నువ్వు ఉండడానికి వీలు లేదు. அந்த சரீரம் இயேசுவுக்கு. ఆ శరీరము యేసయ్యకు చెందింది. శరీరం యేసువుకు. ఆ శరీరము యేసయ్య
சொத்து ఈ రోజే வாழ்க்கையில నీ జీవితంలో కర్తరుடைய ఆளுகை ఇறங்குற நாள் దేవుని పరిపాలన దిగి వచ్చే రోజు ఈ రోజు మనకు ఉన్న శాపములను మురికే నాள் నీకు విరోధముగా వచ్చిన శాపములన్నీ కూడా విరగబట్టబడే రోజు యేసువే రక్తం యేసయ్య రక్తము ఈ రోజు నిన్ను విడుదల చేస్తున్నది యేసువే రక్తం యేసయ్య రక్తము శైలిని వెళ్ళకుండా ఈ యొక్క శాపమని మాత్రిక శక్తులను బయటకు తీసుకుని వస్తుంది శరీరములో ఇరుక முடியாது ఈ శరీరములో ఉండడానికి కుదరదు నీవు రా బయటికి ఇప్పుడు ఆ శరీరాన్ని నువ్వు నాకు బయటకు వచ్చాయి ఇప్పుడే బయటకు వచ్చు ఇప్పుడే బయటికి రా ఇప్పుడే బయటికి రా ఇప్పుడే బయటికి రా ఇప్పుడే బయటికి రా ఇప్పుడే బయటకు వచ్చాయి ఇప్పుడే బయటకు వచ్చాయి ఇప్పుడే బయటికి రా ఇప్పుడే బయటికి రా ఇప్పుడే బయటకు వచ్చాయి బయటికి రా ఇప్పుడే ఇప్పుడే బయటికి రా ఓ కుటుంబానికి విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లకుండా పోవునుగా వర్దిల్లకుండా పోవునుగా వర్దిల్లకుండా పోవునుగా బయటికి ముందుకు రా ముందుకు రమ్మా ఈ శరీరములను ఉండడానికి ఎవ్వరు కూడా దిక్కులు చూడకండి ప్రభు నిన్ను విడుదల చేసే రోజు శరీరములో ఉన్న దురాత్మల కళ్ళు తెరిచి చూడద్దు నువ్వు ముందుకు రా నువ్వు ముందుకు రా ఆ దురాత్మ బయటికి రా బయటికి రా బయటికి రా బయటికి రా బయటికి రా ఓ మాతృక శక్తి బయటికి రా మాతృక శక్తుల బయటికి రండి బయటికి రా బయటికి రా మరి దేహంలో ఉండడానికి ఓ మాతృక శక్తుల మాతృక శక్తుల బయటికి రా బయటికి రా ఇప్పుడే ఆరాధన సమయంలో ఇప్పుడే శరీరంలో ఉండడానికి వీల్లేదు ఈ శరీరంలో నీవు ఉండడానికి వీల్లేదు విడుదల చేయబోతున్నాడు మీ శాపములు కావాలి అనేక ఆత్మలను దీని కొరకే ప్రభు ఈ కూడికలను జరిగిస్తున్నారు అనేక ఆత్మలను ప్రభు ఆమెను విడుదల చేయాలి అని అంటున్నాడు ప్రభు ఆమెను విడుదల చేస్తానంటున్నాడు కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి నామములో బయటేసి ఇప్పుడే శరీరంలో ఉండడానికి లేదు రోగానికి ముందుకురా రోగుడికి నామముల తాకండి ప్రభువా శక్తి కలిగినది శక్తి కలిగినది
ఇదేగా శరీరం పరిశుద్ధపడుతుంది. యేసు నామములో పరిశుద్ధపరచండి. పరిశుద్ధపరచండి. లోపల ఉండడానికి కొంతమంది మరుగు చేసుకున్నారు, కొంతమందిలో శరీరాలలో దాడుకొని ఉన్నాయి. అపవాది నిన్ను బయటికి రావడానికి వదలడం లేదు. నువ్వు ముందుకు వద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నావు. ఆ దెయ్యము నిన్ను అడ్డుకుంటూ ఉంది. ప్రభువు నిశ్చయముగా ఈ రోజు నిన్ను విడుదల చేస్తాడు. ప్రభువు నిశ్చయముగా నిన్ను విడుదల చేస్తాడు. ప్రభు నిన్ను నిశ్చయముగా విడుదల చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడే ఆ యొక్క మాంత్రిక శక్తి యేసుక్రీస్తు నామములో చేతబడి ఆత్మ బయటికి రా. దేవుని ఆత్మని మీద దిగి వస్తుంది. నీవు లోపల ఉండలేవు. అపవిత్రాత్మ నీవు లోపల ఉండలేవు. ఆ మాంత్రిక శక్తి నీవు లోపల ఉండలేవు. ఆత్మ బయటికి రాని కూడా అపవిత్రాత్మ విరోధంగా చేయబడిన ప్రతి మాంత్రిక శక్తి ఆజ్ఞాపిస్తున్నా. శక్తి ఉన్నదయ్యా. విడుదల పొందాలనుకుంటున్నావా? విడుదల పొందాలనుకుంటున్నారా?
అనుకున్నారుగా జ్ఞానస్థానం ఎదుర్కొన్నారు. బాప్తిసం తీసుకుని అభిషేకం పొందాలి అనుకున్న వారు మాత్రమే ముందుకు రండి. అభిషేకం కోసం ప్రార్థిస్తున్న వారు ముందుకు రండి. అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నట్టుగా ముందుకు రండి. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు కయ్య తట్టని సన్నిధిలో నిలిచెదా సంగమునకు ஒரு பிரயோஜனமான பாத்திரமா ఒక ప్రయోజనకరమైన పాత్రగా இப்படியும் பிரசங்கிக்க முடியுமா? ఈ విధంగా కూడా ప్రసంగించొచ్చా? இப்படியும் டெலிவரன்ஸ் பண்ண முடியுமா? ఇలాగ కూడా విడుదల చేయొచ్చా? நீ நினைச்ச காரியத்தை, మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ நீ మనసులో நினைச்ச కాரியத்தை, మీ మనసులో దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో, అవునా? అదే ఆలోచిస్తాను నేను. ఇలా Yes. కూడా వాడుకోవాలి. Yes. దేవుడి దేవుని మహిమపడుతున్నాం. நீங்க மனசுல ஆண்டவர் என்கிட்ட சொன்னது
మీరు లోపల దాచుకున్నారు కానీ ప్రభు నాతో చెప్తున్నారు, இப்படியும் ஊழியம் பண்ண முடியுமா? ఇలాగ కూడా పరిచర్య చేయొచ్చా? என்னையும் ஆண்டவர் பயன்படுத்துவீங்களா? దేవుడు నన్ను కూడా వాడుకుంటారయ్యా. நான் இதுக்கு முன்னாடி எப்படியோ, ఇంతకు ముందు నేను ఎలాగున్నాను, ஆனா இந்த மீட்டிங்க்கு அப்புறம் కానీ ఈ మీటింగ్ తర్వాత கர்த்தர் உங்களோட ஊழியத்தை மாத்தணும். దేవుడు మీ పరిచర్యని మార్చబోతున్నాడు. సభை విட்டு పోయి ఊழிయం பண்ணணும்னு நான் சொல்லல. ఏదో సంఘాన్ని వదిలేసి వేరుగా వెళ్ళి పరిచర్య చేయమని చెప్పడం, கூட இருந்தே సేవకునితో మీ ద్వారా வாயை திறந்து நீ பேசும்போது నోరు తెరిచి మీరు మాట్లాడే 1000 ఆత్మకలు అరుడి 10,000 ఆత్మలను ప్రభు కొరకు సంపాదిస్తారు. ఫైనాన్స్ మీ యొక్క ఆర్థిక పరిస్థితి இன்னைக்கு ఈ రోజే நான் டிக்ளேர் பண்ணி నేను జెబిக்கிறேன். నేను ఈ విధంగా ప్రకటిస్తూ ప్రార్థిస్తున్నాను. డిక్లేర్ பண்ணி நான் జెబిக்கிறேன். అలాగూ జరుగునట్లుగా ప్రార్థిస్తున్నాను. ఫైనాన్స్ ఉడచి జెబిக்கிறேன். ఆ ఆర్థిక పరమైన అవరోధాలన్నిటినీ కూడా బద్దలు కొట్టి ప్రార్థిస్తున్నాను. ఈ రోజు మొదలుకొని కుటుంబத்துக்கு நேரா మీ కుటుంబమునకు నేరుగా அந்த కేరళ ఊర్లో ఉన్న అభిషేకం, ఆ కేరళ ఊర్లో ఉన్న అభిషేకం, அந்த రహబతుடைய అభిషేకం, ఆ రెహబోతు యొక్క అభిషేకం కుటుంబத்துக்கு நேராக మీ కుటుంబమునకు నేరుగా అది పొంగి వరట్టు, అది పొంగి పొర్లులుగా, పొంగి వరట్టు, అది పొంగి పొర్లులుగా, పొంగి పొర్లుగా, పొంగి పొర్లులుగా. ఎక్కడ వందాలో ఎన్ని వచ్చినను పెట్టుకో అభిషేకుగా పెట్టుకో ఆరాధన యేసునికే. ఆరాధన యేసునికే. ఆరాధన యేసునికే. ఆరాధన యేసునికే. ఆరాధన యేసునికే. వీళ్ళిద్దరు కూడా భార్య భర్తలు అని నాకు గాని తండ్రి గారి గారికి తెలుసా? இதுக்கு முன்னாடி பாத்திருக்கியா? ఇంతకు ముందు ఎప్పుడైనా మమ్మల్ని చూచారా? మేము మిమ్మల్ని చూసామా? ఆండవరు కుటుంబతో ఒన్నా కూతురు. చూడండి, దేవుడు మీ కుటుంబాన్ని ఒక్కటిగా పిలుస్తున్నాడు ముందుకు. ఆరాధన యేసునికే. ఆరాధన యేసునికే. ఆరాధన యేసునికే. ఆరాధన యేసునికే. నడిచేదా ఈ సన్నిధిలో నిలిచేదా నడిచేదా నడిచేదా నిలిచేదా నడిచేదా. సమాధానంతో సమాధానం అడుగుతున్నారు. కళ్ళు మూసుకుందాం. நீ பெரியவர்,
అంగలార్పు 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 ఒక అంగలార్పు, రోదన, అంగలార్పు అంగలార్పు ఒక అంగలార్పు. என்ன అంగలార్పుனா ఏంటి అంగలార్పు అంటే? எப்படியாவது எனக்கு இன்னைக்கு ஒரு முடிவு தெரிஞ்சிடாதா? ఏదో ఒక విధంగా ఈ రోజు నాకు ఆ విషయమై ఒక ముగింపు కావాల్సిందే. எப்படியாவது ஒரு முடிவு தெரிஞ்சிடாதா? ఏదో ఒక ముగింపు నాకు కావాల్సిందే. நீ வரும்போது நான் பேசுறது கரெக்டான்னு கேட்டுக்க. ఒకసారి నేను మాట్లాడేది కరెక్టా కాదో నువ్వు ఆలోచించుకో. வரும்போது నువ్వు ఈ కూడికకు వచ్చేటప్పుడు பாஸ்டர் கூப்பிட்டாருன்னு மீட்டிங்க்கு வந்த. ఏదో పాస్టర్ గారు పిలిచారు కాబట్టి మీటింగ్ కి వచ్చా. அதுக்காக நீ வந்த. అందుకోసమే మీరు వచ్చారు. சும்மா வந்த ఏదో నిజంగా చెప్పాలంటే ఏదో వచ్చా ఊరకనే. இந்த கொஞ்ச நேரத்துல ఈ కొద్ది సమయంలో ஆவியானவரே, పరిశుద్ధాత్ముడు உனக்கு என்ன உன்னுடைய வாழ்க்கையை குறிச்சு கூப்பிட்டு சொல்லுவாங்களா? పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ముందుకు పిలిచి నా జీవితమును గురించి ఏదైనా మాట్లాడతాడా? இதை கூப்பிட்டு சொல்லுவாங்களா? ఆయన నన్ను పిలిచి ఏదైనా నా జీవితం గురించి మాట్లాడతారా? எனக்கு ஒரு விடுதலை ஆகுமா? నాకు ఒక విడుదల కలుగుతుందా? கர்த்தருடைய நாமத்தினால சொல்றேன். దేవుని నామమును బట్టి చెప్తున్నా. நானும் அப்பா எல்லாரும் சேர்ந்து, నేను, తండ్రి గారు, మేమందరం కలిసి చెప్తున్నాం. இதுக்கப்புறம் ஒரு சீசன் மாறுது. ఈ కూడిక తరువాత నీ పరిస్థితులు, నీ కాలం మారబోతుంది. உன்னுடைய ஜெபத்தினால, నీ ప్రార్థన మూలంగానే, నీ ప్రార్థన మూలముగానే உன்னுடைய ஆவிக்குரிய அங்கலாப்பு, నీ ఆత్మీయమైన అంగలార్పు, ఆత్మీయమైన అంగలార్పు. ஒண்ணு சொல்லட்டுமா? నేను ఒకటి చెప్పనమ్మా. ஒரு மாட்டு வண்டி இருக்கு. ఒక ఎద్దుల బండి ఉంది. அந்த மாட்டு வண்டிய ఆ ఎద్దుల బండి 2 மாடு ஒன்னா இருந்தாதான் அந்த சம పోయి సేరు. ఆ బండి ముందుకు వెళ్ళాలి అంటే 2 ఎద్దులు కూడా సక్రమంగా నడిస్తేనే బండి ముందుకి వెళుతుంది. ஒரு மாடு ஒரு సైడ్ పోయిచ్చినా, ఒక ఎద్దు ఒక దిక్కుకు వెళితే அந்த లోడ్ పోయి సేరాது. ఆ యొక్క బరువు, ఆ లోడ్ అనేది ముందుకు వెళ్ళదు. ஒரு மாடு இங்க இருக்கிற, ఒక ఎద్దు నేను ఇక్కడే ఉంటాను, இன்னொருத்தர வருஷలు పాటలారా. నీ భార్య భర్త ఎక్కడమ్మా? ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. వివాహమై ఎన్ని సంవత్సరాలు? మీకు ఎన్ని సంవత్సరాలు అయిందండి వివాహమై? 10 సంవత్సరాలు. 10 వర్షం 10 సంవత్సరాలు అయింది వీరికి వివాహమయ్యి. அடுத்த வருஷம் இதே நாள் இதே நேரம், మరుసటి సంవత్సరము ఇదే రోజున, இதே நேரம், ఇదే సమయమున இங்க நாங்க வரும்போது, మరలా మేము ఇక్కడికి వచ్చినప్పుడు, நானும் அப்பா எல்லாம் வரும்போது, నేను, తండ్రి గారు, మేమందరము కలిసి మీ కుటుంబములో, మీ కుటుంబములో இன்னும் ஒரு ஆள் எக்ஸ்ட்ரா இருப்பாங்க. ఇంకొక వ్యక్తి అదనముగా ఉండబోతున్నాడు. இந்த நாள் முதல், ఈ రోజు మొదలుకొని உனக்கு నీకు கர்த்தருடைய ஆளுகை நபகைப்பா. తండ్రి గారు చెయ్యి. கர்த்தருடைய ஆளுகை நின்று நாங்கள் பேசுகிறோம். దేవుని పరిపాలన క్రింద ఉండి మేము మాట్లాడుతున్నాం. అన్యులు, అన్య కన్నులు మాత్రమే కాదు, மரியாதை சொல்லுவாங்க. దేవదూత వెళ్లి మరియతో చెప్తుంది, மரியாதை, మరియా நீ ஒரு கர்ப்பம் தரிக்க போற, నీవు గర్భము ధరించబోతున్నావు. மரியாதை சொல்லுவா. అందుకు మరియమ్మ గారు అంటారు, நான் எப்படி நம்புறது? నేను ఎలా నమ్మగలను? அதுக்கு அவன் சொல்லுவா, தேவதூதன் சொல்லுவாரு. అప్పుడు దేవదూత చెప్తారు, உன் கண்ணு முன்னாடி இருக்கிற எலிசபெத், నీకు నీ కన్నుల ఎదుట ఉన్న ఎలిజబెత్, அவ கர்ப்பமா இருக்கும்போது, ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు உன் குடும்பத்துக்கு ஆசீர்வாதம் வராதுன்னு நிச்சயம் இருக்கு. నీ కుటుంబంలో ఆశీర్వాదము రాదు అని నువ్వు ఎలా అనుకుంటున్నావు?
నమ్ముకుంటున్నావు? ఎంతమంది విశ్వాసించలే? ఎంతమంది నమ్ముతున్నారు? విశ్వాసించలే? ఎంతమంది నమ్ముతున్నారు? ప్రార్థన వెనక నాలాగించి మీ కుటుంబంలో అద్భుతం జరిగే రోజు వచ్చేసి కుటుంబానికి విరోధంగా పని చేయుచున్నా కర్తడి ఆளுగలు నిన్నే దేవుని పరిపాలన చదువుకున్నాం. నేను తండ్రి గారు కలిసి ప్రార్థిస్తున్నాను. నేను తండ్రి గారు కలిసి ప్రార్థిస్తున్నాను. కుటుంబంలోని అభిషేకం దిగవచ్చునుగా, ఇప్పుడే దిగవచ్చునుగా. కుటుంబంలో ఒక మాంత్రిక శక్తులను యేసు నామములో కుటుంబాన్ని వదిలి కుటుంబాన్ని బయటికి పో. ఇప్పుడే 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 ఇప్పుడే